अद्य पूर्वोक्तनिष्ठायां स्यां सुहृदोषी भगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपेण पूर्वोक्तसङ्कल्पानुसारचित्तम् अद्य क्रियमाण देवस्य देव्योः वैवाहिकोत्सवाख्ये कर्मणि सर्वेषां ब्राह्मणानां प्रातश्चारोपप्रायश्चित्तार्थं देवेदस्य यज्ञोपवीतारणार्थं सर्वासां स्त्रीणां जन्मनि जन्मनि सुवासिनी जन्मप्राप्त्यर्थं देव्योः आङ्गल्यधारणार्थं आङ्गल्यादं यज्ञोपवीताराधनं च करिष्ये। మనం మామూలుగా మానవ కళ్యాణాల్లో స్వామివారి యొక్క కళ్యాణాల్లో గల చిన్న యొక్క తేడాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. మానవ కళ్యాణాల్లో మనం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే బద్ధామి శుభగే త్వం జీవ శరదాశతం అని మంగళా శ్లోకాన్ని, అంటే నువ్వు ఏం కడుతున్నావు ఏం చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని ఆ బ్రహ్మగా ఉన్నటువంటి పురోహితులు అబ్బాయి చేత పలికిస్తూ అమ్మాయి అయినటువంటి కన్యామణికి ఖండంలో ధరింపజేయడం జరుగుతుంది సూత్రాలు. ఏంటది? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున, నా యొక్క జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి నేను అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తున్నాను, మాంగళ్యాన్ని ధరింపజేస్తున్నాను అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పించడం జరుగుతుంది. అంటే సూత్రధారణ దేనికయ్యా? వరుడు యొక్క వంశం వృద్ధి చెందడానికి, వరుడు యొక్క జీవితం ఉద్ధరింపబడడానికి ఆ యొక్క మాంగళ్య ధారణ అనేటువంటిది జరుపుబడుతూ ఉన్నది. కానీ ఇక్కడ స్వామివారు దేనికయ్యా అమ్మవారిద్దరికీ కూడా మాంగళ్య ధారణ చేస్తున్నారంటే సర్వాసాం స్త్రీణాం జన్మని జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం, సర్వులైనటువంటి స్త్రీలకి కూడా జన్మలకి కూడా సువాసిని జన్మ ప్రాప్తి కావడానికి, అనేక రకాలైనటువంటి స్త్రీగా జన్మించినటువంటి జీవులందరూ కూడా మరి అనేక రకాలైనటువంటి పాపకర్మల చేత దోషములు ఆవహింపబడి వైధవ్యాన్ని, సౌభాగ్య యోగాన్ని, సువాసిని జన్మని కోల్పోతారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరింపజేయడానికి స్వామివారు అమ్మవారిద్దరికీ కూడా మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. చూడండి ఎంతటి మహత్భాగ్యమో. మనకు ఉండేటువంటి మాంగళ్య దోషాలన్నీ తొలగిపోవడానికి, అనేక రకాలైనటువంటి దోషములన్నీ కూడా తొలగిపోవడానికి స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించడం ద్వారా మాంగళ్య ధారణ కైంకర్యాన్ని మనం చేసుకోవడం ద్వారా మనకి అఖండమైనటువంటి శుభ ఫలితాన్ని స్వామి అనుగ్రహించడం ద్వారా ఆజన్మాంతమే కాకుండా జన్మ జన్మలకి కూడా సువాసిని జన్మ ప్రాప్తి పొందేటువంటి మహత్భాగ్యాన్ని మనకు స్వామి అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకనే అనేక రకాలైనటువంటి ఉత్సవాలు స్వామివారికి ఉన్నా కానీ ఈ యొక్క కళ్యాణోత్సవం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటిది, గొప్పదైనటువంటిదిగా, విశేషమైనటువంటి ఫలితాలను అనుగ్రహించేటువంటిదిగా చెప్పబడుతూ ఉన్నది. మీకు ఇందాక చెప్తూ ఉన్నాను, ఒక్కొక్క కైంకర్యానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని స్వామి అనుగ్రహిస్తూ ఉన్నారు. సగుడు తీర అంటే జీలకర్ర బెల్లం పెట్టేటువంటి సుముహూర్త సమయంలో ఒక రకమైనటువంటి ఫలితాన్ని, కన్యాదాన సమయంలో ఒక రకమైనటువంటి ఫలితాన్ని, మాంగళ్య ధారణలో ఒక రకమైనటువంటి ఫలితాన్ని, అక్షరారోపణంలో అంటే తలంబ్రాల ద్వారా ఒక రకమైనటువంటి ఫలితాన్ని, విధంగా అఖండమైనటువంటి శుభాన్ని కలుగజేసేటువంటిది, అఖండమైనటువంటి పాపరాశి నశింపజేసేటువంటిది, సర్వ సిద్ధులను సర్వ పుణ్యాలను కూడా కలుగజేసేటువంటిది, పుణ్యలోకాల్లో వసించేటువంటి మహద్భాగ్యాన్ని కలుగజేసేటువంటిది ఏకైక ఉత్సవం కళ్యాణ మహోత్సవం. అందుకనే బహుళప్రాచుర్యం పొంది సర్వజనుల చేత ఆచరింపబడి సర్వులకి కూడా సకల శుభాన్ని కలుగజేస్తూ సర్వలోక కళ్యాణాన్ని అనుగ్రహించేటువంటిదిగా విరాజులతో ఉన్నది యొక్క కళ్యాణోత్సవ కైంకర్యం. ఆ మహత్ కైంకర్యాన్ని మనందరం కూడా ఆచరిస్తూ ఉన్నాం. ఈ విధమైనటువంటి కైంకర్యంలో ఈ యొక్క మాంగళ్య ధారణ, యజ్ఞోపవీతారణ ఘట్టానికి మనం వచ్చి ఉన్నాం. ఆ యొక్క కైంకర్యం ఇక్కడ వైదికంగా జరుగుతూ ఉంటుంది. మంచి అమ్మవారి కీర్తన ద్వారా మనందరికీ కూడా చల్లని అమ్మల యొక్క కరుణ మనందరం ఇలా కలగాలని చెప్పి అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని, అఖండ ధన సంపత్తిని, సర్వ శుభాలని కూడా అమ్మ కలుగజేయాలని, అమ్మనిద్దరు కూడా కలుగజేయాలని చెప్పి కోరుకుంటూ ఇచ్చి నాదకీర్తన ద్వారా అమ్మవారిని కైంకర్యం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ వైదికంగా అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ గోవిందా.
Gracias.